నీళ్లతో నడిచే కారును కనిపెట్టినందుకు ఒక గొప్ప మనిషి ప్రాణాలను అన్యాయంగా తీసేశారు. స్టెయిన్లీ మేయర్ పెట్రోల్ ధరలు ఎక్కువగా పెరగడం వల్ల దానివల్ల పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుందని తెలుసుకునే ఈయన సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఎంతో కష్టపడి నీటితో నడిచే ఒక కారును తయారు చేశాడు. ఈ కారు ఎలక్ట్రోలైసిస్ అనే పద్ధతి ద్వారా నడుస్తుంది. ఈ కారు చాలా బాగా పనిచేసింది. కానీ ఈ కారు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రూల్స్ సరిగ్గా పాటించలేదు అని అర్థం లేని రూల్స్ చెప్పి ఈ కార్ని సీజ్ చేసి ఈ ఐడియాని ప్రపంచం యొక్క కళ్ళ ముందుకు రాకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత స్టెయిన్లీ మేయర్ బయటికి వచ్చి మీడియా ముందుకు వచ్చి మరి ఆ కారు యొక్క గొప్పతనం చెప్పినా కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. స్టెయిన్లీ మేయర్ అలా మీడియాలో మాట్లాడిన 5వ రోజే ఆయన చనిపోయాడు. ఇప్పటికీ కూడా ఎంతో మంది వాటర్తో నడిచే కార్లు కానీ బైకులు కానీ తయారు చేశారు కూడా. కానీ అవేవి కూడా వాడుకలోకి రావట్లేదు. ఎందుకనే విషయం మీకు అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ కమెంట్లు తెలియజేయండి.